హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే మేము కున్నూరులో జరుగుతున్న మల్లన్న పట్నాలకి వెళ్ళాము. అక్కడ కున్నూరులో గుట్ట మీద మల్లన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర అయితే ప్రతి ఇయర్ సంక్రాంతికి ఇలా బోనాలు చేసుకొని వెళ్తారు ప్రజలు. సో ఈసారి ఏంటంటే దేవుణ్ణి కొత్తగా చేశారు, టెంపుల్ని రీక్రియేట్ చేశారు. ఇప్పుడు చేస్తున్నారు కదా అందరూ ప్రతి ఊర్లో పాత టెంపుల్స్ని కొత్తగా చేయడం. సో ఇక్కడ కూడా ప్రజలు తమకు తోచినంత అమౌంట్ వేసుకొని గుడిని అయితే మంచిగా చేయించారు. మంచిగా పెయింట్ వేయించి గుడి పెద్దగా చేయించి మంచిగా చేశారు. అంటే మినీ ఐలోని లాగా చేశారు. సో ఇక్కడైతే గుండం అండి ఇది. గుండం అంటే ఇది కూడా కొత్తగా కట్టించారు, అప్పుడైతే లేదు. అంటే ఇట్లా సిమెంట్తో ఇట్లా సైడ్ కట్టించి దాంట్లో వాటర్ వేసారు. అదేంటంటే నార్మల్గా నెత్తిలో చల్లుకోవడానికి, అంటే మనం మిస్యూజ్ చేసుకోవడానికి అయితే కాదు. వాటరు జస్ట్ పట్టుకొని మొక్కి నెత్తిలో చల్లుకోవడానికి. ఇక్కడైతే గుండంలో అయ్యగారు అంటే పూజ చేశారట. సో దాన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు, చేతులు ఇట్లా కడగకూడదు. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ పైప్ లైన్ వేసారు, మనం ఆ పైప్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడ నేనైతే వాటర్ తీసుకున్న చేతిలోకి. ఇక్కడ టెంపుల్ దగ్గర పులిహోర పెట్టారు, అది పాపకు తినిపిస్తుంది మా బుర్రి అంటే ఏంటో అనుకోకండి, మా పిన్ని బిడ్డ పేరు. నూరా బోనం కాడికి రా తెత్తగా నాకు పెడతారు కానీ మీరు రామరాజు బొట్టు పెట్టామా మనకి బొట్టు పెట్టా. ఎవరి పేరు ఇప్పుడు 50 ఎక్కడి మల్లన్న దేవుడు అని చెప్పింది. ఎవరి పేరు చెప్పంటాను. ఇక్కడ వీళ్ళైతే మనం చేసిన బోనాలకి వాళ్ళు ఏదో చదువుతారు సంథింగ్ మల్లన్న దేని గురించి. దాని తర్వాత మన ఇంట్లో వాళ్ళ పేరు చెప్తే కూడా మనం మంచిగా ఉండాలని చదువుతారు. నాకు సరిగ్గా చెప్పడానికి రావట్లే కానీ ఏమో ఉంటుంది సంథింగ్. ఇక్కడ మేమైతే పులిహోర తీసుకొచ్చాము. ఇక్కడైతే మా అత్తమ్మ కొబ్బరికాయ కొడుతుంది, వాళ్ళని సతాయించుతుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు అంతకుముందే, సో వాళ్ళతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మేము మా బుర్ర అయితే మా అమ్మమ్మ మా మమ్మీ కొబ్బరికాయ అయితే దేని దగ్గర కొడతారు. ఇక్కడ చాలామంది ఉన్నారు టెంపుల్ దగ్గర. సో మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాము. కొబ్బరికాయ కొట్టేసి తర్వాత దేని దగ్గర కొద్దామనేసి వెళ్ళాము. ఏంటంటే ఇక్కడ చాలామంది పట్నం వేశారు, పట్నం తొక్కారు, చాలామంది మొక్కడానికి వస్తున్నారు. వాళ్ళు వెళ్ళాక కొంచెం ప్రశాంతంగా మొక్కుదామనేసి మేమైతే పక్కకి వెళ్ళి కూర్చున్నాము.
చాలామంది ఉన్నారు ఇక్కడ. మేము కొబ్బరికాయ కొడుతున్నాం కదా, నా పక్కన ఉన్నామే మా పిన్ని, తన పక్కన ఉన్నామే వేరే అంటే మా తాత వాళ్ళ తమ్ముని బిడ్డంట. నాకు కూడా తెలీదు, నేను కున్నూరుకి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గరే చూసా తనని. మా పిన్ని చెప్పింది. సో తను ఏంటంటే ఇక్కడ పూజ సామాన్ తన ఆంటీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గుడి మా తాత వాళ్ళది అంటారు. అప్పుడు వెనకట అంటారు కదా, వెనకట మా తాత పూజారంట గుడిలో. సో తను ఇక్కడ వచ్చిన కొబ్బరికాయలు తనన్ని తీసుకెళ్తుంది. తను ఏంటంటే గుడికి పెద్ద గొల్ల అన్నమాట. పెద్ద గొల్ల అంటే గుడిలో ఏం వచ్చినా అని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్, ప్రతి మల్లన్న గుడి పక్కన ఖచ్చితంగా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉంది. ఇది ఎల్లమ్మ పట్నాలండి. దీనికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అందుకే కొంచెం ఆపారు పట్నాలు, అందుకే కొంచెం వేసి కొంచెం వేయలేదు. సో ఇక్కడ నుండి చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది దేవుని గుడి అయితే. ఇక్కడ మేము మా పిన్ని మా కొడుకు ఎల్లమ్మ తల్లి టెంపుల్ చూడడానికి వస్తే మా కొడుకు అయితే దేవుని దగ్గర పోయి బాగా చూస్తున్నాడు దేవతని. ఏంటబ్బా అనేసి ఏమో చూస్తున్నాడు వాడు. అదివరకే దేవుళ్ళని చూస్తే చాలా మొక్కుతాడు, మంచిగా చూస్తాడు. ఇక్కడ కూడా దేవుని అలానే చూస్తూ ఉండిపోయాడు. మా పిన్ని ఏమో జేజమ్మ, ఇక్కడ వచ్చేసి పోచమ్మ తల్లి. ఇక్కడ పూజలు ఎల్లమ్మ టెంపుల్ పక్కన పోచమ్మ తల్లి. సో ఇక్కడ కూడా పూజలు చేశారు ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి మొక్కుతున్నాడు. మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చాడు, ఇక్కడే కూర్చున్నాడు. వానికి ఇక్కడ నచ్చిందేమో, చాలాసేపు ఇక్కడే కూర్చున్నాడు, రమ్మంటే కూడా రాలేదు అసలు. ఆడ కూర్చున్నాడు, ఆడ ఊద్బస్తీలు పట్టుకొని ఇంటి దేవునికి హారతి ఇచ్చాడు. మొక్కురా అంటే అసలు మొక్కట్లేదు. మళ్ళీ ఇక్కడికి మా పిన్ని ఏం చేసింది, మల్లన్న దగ్గరికి ఎత్తుకొని వచ్చేసింది. ఇక్కడ వాడితో గంట కొట్టిపిస్తుంది. వాడికి కొట్టినాక ఇక్కడైతే చాలా వరకు రష్ తగ్గారు. మల్లన్న పట్నాలు వేశారు, అయిపోయింది కాబట్టి చాలామంది వారి పనుల్లో బిజీగా ఉన్నారు. మా పిన్ని ఏం చేసింది, ఇక్కడ ఎవ్వరు లేరు కదా ప్రశాంతంగా కూర్చుందామని కూర్చుంది. ఇక్కడైతే మా అమ్మ ఐస్ క్రీమ్ తింటుంది. తనని తినవే అంటే ఫస్ట్ మనం ఎవరన్నా పక్కకు కూర్చున్నామనుకో, మనం తినది తను అసలు తినది. కొంచెం ఉన్నా కొంచెంలోనైనా సరే పక్క వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ మా పిన్ని నన్నైతే మేము చిన్నప్పుడు ఇక్కడ జారుబండ ఆడాము, చూద్దాం రావి అనేసి తీసుకెళ్ళింది. సో అప్పుడు వాళ్ళు ఇక్కడ జారుబండ ఆడేవారంట మా పిన్ని వాళ్ళు నలుగురు. సో వాళ్ళందరూ ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసేవారంట. మా తాత ఏమున్నది గుళ్ళో పూజలు చేసేవాడు, వీళ్ళేమో ఆడుకునేవారు. ఇదంతా మా తాత వల్ల అన్నదమ్ముల పొత్తు అన్నమాట. గుడి దగ్గర ఉన్న పొలాలు శిల్కలు అంటారు కదా అవన్నీ. సో ఇక్కడ చాలామంది పిల్లలు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు జారుడు. ఇక్కడ మా బిడ్డ కూడా ఉంది, తనే అండి. తను ఈ రెడ్ షర్ట్ మా సత్తి మా పిన్ని కొడుకు. తను గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్, తనే మా కూతురు. ఇక్కడ మా పిన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. చూడండి తను అప్పుడెప్పుడో 20 years 30 years బ్యాక్ తను ఆడినట్టుంది. మళ్ళీ ఇప్పుడు పార్క్లలో కంటే ఇక్కడ ఉన్న న్యాచురల్ చాలా బాగుంటుంది కదా జారుడు బండ. చూడండి ఎంత బాగుందో అసలు. టైల్స్ అయినా గుడి డిజైనింగ్ అయినా చాలా బాగుంది కదా. ఇక్కడ ఎల్లమ్మ తల్లికి బోనాలు తీసుకెళ్తున్నారు. What do you want?
నేను మళ్ళా చూడాలి చెప్తానే దేవేలమ్మ అమ్మ ప్రాణేశ్వర ఆ 7 బోనాలు ఏ విధంగా చేయాలి ఏం చేయాలని చెప్పండి సత్యమ బోనం గురించి తల్లిదండ్రులకి బాణాలు అని చెప్పి ఆరణ బడులకు వెళ్ళిపోయాడు బోనాలు ఎల్లమ్మ తల్లికి సమర్పించిన తర్వాతకి ఆటతో చేసిన తర్వాతకి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని దేవుడిని మళ్ళీ వస్తాం దేవుడు అనేసి మొక్కుకొని ఇంటి దారి పట్టాము. ఈ వీడియో కనుక మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇక్కడ గుడి తరపున టీషర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, చూపిస్తా లాస్ట్లో. ఓకే బాయ్, థ్యాంక్ యూ.